శ్యామ్ మనోహర్ని తీసుకుని వచ్చాక మనోహర్ అయితే జరిగిందంతా చెప్తాడు. రాధా, ఇదిగో ఇప్పుడు నీకు చెప్తున్నాను విను. మీ అక్క నువ్వు అనుకుంటున్నంత మంచిది కాదు. మీ అక్క ఎలాంటిదో తెలుసా? అసలు మేము ఆస్ట్రేలియా నుండి ఎందుకు వచ్చామో తెలుసా? అక్కడ మా ఇద్దరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ బిజినెస్లో చాలా లాస్ అయ్యాము. అందుకే ఈ శ్యామ్ ఆస్తి మీద కన్ను పడింది. అందుకే ఇక్కడికి వచ్చి శ్యామ్ ఆస్తిని దోచేయాలనుకుంటుంది మీ అక్క. ఈలోపు నీకు తనకి పెళ్ళయిందని తెలిసి ఈ నాటకం అంతా ఆడుతుంది. నన్ను యాక్సిడెంట్ చేయించింది కూడా ఈ రుక్మిణియే అని చెప్పి మనోహర్ మొత్తం నిజం చెప్పేస్తాడు. చెప్పేగానే రుక్మిణి అయితే నువ్వెందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావని రుక్మిణి అయితే మనోహర్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఆ చెయ్యిని అడ్డుకొని శ్యామ్ ఇలా అంటూ ఉంటాడు. మనోహర్, ఈ మాటలు రాధ నమ్మకపోతే ఇంకా ఉన్నాయి కదా, ఆ ప్రూఫ్స్ బయటకు తీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మనోహర్ అయితే తన పాకెట్లో నుండి మొబైల్ బయటికి తీసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు అయితే వినిపిస్తూ ఉంటాడు. ఇక ఆ రికార్డర్లో అయితే ఇలా ఉంటుంది. నేను ఆస్ట్రేలియా నుండి ఎందుకు వచ్చాను, శ్యామ్ ఆస్తిని కొట్టేయడానికి అని చెప్పి మొత్తం రికార్డర్ అయితే రాధ వింటుంది. అది విని రాధ అయితే రుక్మిణి చెంప పగలగొట్టి, ఎంత మోసం చేసావక్క, ఇంత మోసం చేస్తావని అనుకోలేదు, అసలు నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు. శ్యామ్ సార్ అప్పటికీ చెప్తూ ఉన్నారు. అయినా సరే మా అక్క మంచిది, మా అక్క అలాంటిది కాదు ఇలాంటిది కాదు అని అంటున్నాను. అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పద బయటికి, నీకు ఇంట్లో ఉండే అర్హతే లేదు అని చెప్పి రుక్మిణిని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఇక రుక్మిణి అయితే అలా పడిపోతుంది. పడిపోయి లేచి కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది. సరే, మీకు అందరికీ తెలిసిపోయింది కదా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలిసిపోయింది కదా, చెప్తాను. మీ అందరి అంతు చూస్తాను. ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో లేకుండా చేస్తాను. ఏమనుకుంటున్నారు ఈ రుక్మిణి అంటే అని చెప్పి వాళ్ళందరికీ రుక్మిణి అయితే వార్నింగ్ ఇస్తుంది. అది చూసి రాధ వాళ్ళైతే అలా మౌనంగా ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.